అవును. సడెన్‌గా మీ చేతిలో ఒక 6,00,000 ఒక 22 ఇయర్స్, 23 ఇయర్స్ రైట్. పిల్లలకి ఒక 6,00,000 చేతిలో పెడితే వాళ్ళకేం చేయాలో తెలియదు. ఆబ్వియస్లీ. లైఫ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. మనీ మేనేజ్‌మెంటే లైఫ్ మేనేజ్‌మెంట్ కదా! అదే గదా! సో, రైట్. వాళ్ళకి తెలీదు. సో, హ్మ్. అందుకనే మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా వి ఆర్ గివింగ్ ఎట్లా ఇప్పుడు ఈ రైట్. 20స్‌లో ఉండే వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదండీ! రైట్. తక్కువుంటాయి. డెఫినైట్‌లీ. తక్కువుంటాయి. సో, హ్మ్. వాళ్ళకి ఫ్యామిలీ ఏమి వాళ్ళకి పెట్టాలి అట్లా ఏమీ ఉండదు కాబట్టి, సో, వాళ్ళేం చేయాలంటే 50, 60% ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి 40% వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఓహ్! 50%, 60% 60% ఇన్వెస్ట్. వరకు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. అది కూడా గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేయాలి. హ్మ్. 80% అండి. 80% ఆఫ్ యువర్ మనీ హ్మ్. ఎవరైతే ఈ 20-30 మధ్య ఏజ్ గ్రూప్‌లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం గ్రోత్ అసెట్స్‌లో చేయాలి. మరి గ్రోత్ గ్రోత్ అసెట్స్ అసెట్స్ అంటే లైక్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, హ్మ్. స్టాక్స్, తర్వాత ఈ ఐపీఓస్, తర్వాత ఈ రియల్ ఎస్టేట్‌లో ఎట్లా వెళ్ళాలి. సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు హ్మ్. కనీసం ఆలోచించగలగాలండి. బట్ ఓకే. ఏంటంటే ఈళ్ళందరూ ఏంటంటే స్పెండింగ్ మీద, వెకేషన్ మీదే ఉంటారు. ఇన్ని రోజులు ఇప్పుడు దాకా చదువుకొనొచ్చా, ఎప్పుడైనా ఎంజాయ్ చేద్దాం అనే అది ఒక చెయ్యమనే కాన్సెప్ట్‌లో చెప్తున్నాం చేస్తారు గదా! వాళ్ళు. ఆ! 40% ఎంజాయ్ చేయమనే చెప్పాం గదండీ. హ్మ్. ఇప్పుడు మీకు 1,00,000 తెచ్చుకుంటున్నారు, 50,000 తెచ్చుకుంటున్నారు. ఎంతన్నా తెచ్చుకోండి. అందులో మీరు 40% తీసేసుకోండి. మిగతా 60% హ్మ్. ట్రై టు రైట్. ఇన్వెస్ట్. సో, హ్మ్. ఇది 20, 30స్‌లో ఉండేవాళ్ళు. సో, వీళ్ళకేం చెప్తున్నామంటే ఇమ్మీడియేట్‌గా ఓ టర్మ్ ప్లాన్ తీసేసుకోండి. హెల్త్ ప్లాన్ తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ, వెరీ స్మాల్ అమౌంట్. ఇప్పుడు డెఫినైట్‌లీ. 23 ఇయర్స్‌కే మీరు టర్మ్ ప్లాన్ తీసుకున్నారంటే 10,000లో అయిపోతది. హ్మ్. అదే మీరు 35లో తీసుకుంటే 50,000 అయినా సరిపోదు. సరిపోదు. రైట్.